బాగున్నారమ్మా? శ్రీశైలంలో శివాజీ మహారాజ్ చరిత్ర మొత్తం తెలిపడానికి మనకు బిల్డింగ్లు ఉన్నాయన్నమాట. రెండు అయినవి మొత్తం చరిత్ర మనకు తెలుస్తుంది. అందులో విగ్రహ రూపంలో పెట్టిర్రు. ఆయన మొత్తము చిన్నప్పటి నుంచి ఆయన చేసిన సాహస కార్యాలు, ఆయన గురించిన విషయాలు, యుద్ధాలు, వాటి గురించి మొత్తం మనకు అందులో తెలుస్తుంది. మళ్ళా ఆయన చరిత్ర రాసిర్రు, బుక్స్ దొరుకుతాయి అందులో ఆయనది. శ్రీశైలంలో ఆయనకు అమ్మవారు ఖడ్గం ఇచ్చిందని అంటారు. ఆయన మహాభక్తుడు కాబట్టి ఆ తల్లి ఆయన ప్రత్యక్షమయ్యి ఖడ్గం ఇచ్చిందని అంటారు. అక్కడ ఆయన చాలానే చేసిండని అంటారు. తిరుపతికి పోయిందంట. మళ్ళీ ఆయన గోల్కొండ కూడా తిరిగిండంట. తానిషది గోల్కొండ చరిత్రనే కదా. శివాజీ మహారాజ్ అంటే ఛత్రపతి అంటేనే ప్రపంచాన్ని జయించినాడు అని ఆయనకు ఛత్రపతి అని అంటారు. ఆయన చరిత్ర మనకు తెలుసుకోవాలని మొత్తం వాళ్ళు అక్కడ అరేంజ్మెంట్ చేసిర్రు. మొత్తము ఆయనది ప్రతి ఒక్క జీవితంలో జరిగిన ఘట్టాన్ని, ఆయన పడ్డ మన తపన గురించి మనం చూసుకోవచ్చు హాయిగా. మన పిల్లలకు రేపటికి వాళ్ళకి ఆయన చరిత్ర చెప్పగలుగుతానికి ఉంటుంది. ఆ బొమ్మల రూపంలో వాళ్ళు చేసిన విధానం చాలా బాగుంది. అవన్నీ అక్కడనే మాట్లాడదామని అనుకున్నా, కానీ అక్కడ ఇబ్బంది ఉండే, అందుకని మాట్లాడనీకే కాలే. ఆ ఫొటోస్ తీసుకొని అవి తీసుకొని ఆయన కింద రాసినవి కూడా నేను ఇలా తీసిన. అవి చూసి ఎట్లున్నాయి ఏం సంగతి చెప్పి లైక్ చేయండి. జై శివాజీ.